ప్రైమ్ మినిస్టర్ నుంచి మనకు వచ్చిన సపోర్ట్ ఏంటంటే ఎలా అయినా చెయ్యి. బికాజ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ టీం నుంచి నాకు ఒక మద్దతు వచ్చింది. ఆ మద్దతులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, గౌరవనీయులైన మోహన్ భగవత్జీని నేను కలిసి నా థీం చెప్పినప్పుడు ఆయన నన్ను డెఫినెట్గా చేయమని చెప్పారు. సో ఆ స్ఫూర్తితోటే నేను ఒక కార్యక్రమాన్ని గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పేసి ఆదివాసి వెంకటరమణ గారు ఒక్కసారి మన సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షో ఏదైతే ఉందో షో ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్ దట్ మీ లైఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా కష్టం కాదండి, మీ అందరి తాలూకా ఫ్యూచర్ అండ్ మీ పిల్లల ఫ్యూచర్. అందుకే నేను ఒక 15-20 మినిట్స్ మీ టైంని తీసుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ 20 మినిట్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎక్కడో ఒక దగ్గర నేను చెప్పే థీమ్ మీకు అవసరం అవుతుంది. ఎందుకు మీ ఇళ్లలో ప్లాంటేషన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి ఏదైతే క్యాన్సర్ అవేర్నెస్ అని మేము ఈరోజు చెప్తున్నామో ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు. అమ్మ రావాలి మీరు ఒక్కసారి, తను కూడా ఒక క్యాన్సర్ పేషెంట్, బట్ మన షోకి వచ్చి ఎంజాయ్ చేస్తుంటాను. నేను తను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఆదివాసి ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆవు పేడతో గెత్తంగా తయారు చేసి మట్టిలో 100 విత్తనాలు ఆయుర్వేదిక్ విత్తనాల్ని ఇందులో పెట్టి ఈ ప్రతి విత్తనాన్ని మీరు ఒక త్రో బాల్ లాగా యూజ్ చేయాలి. ఎలా అంటే ఇండియా మొత్తం మీద 4000 కాలేజెస్కి వెళ్ళాలని చెప్పేసి ఒక థీమ్ని తీసుకున్నాం. ఆ థీమ్ తీసుకునేటప్పుడు మీరు ఏదైతే కాలేజెస్ నుంచి పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపిస్తారో లేకపోతే ఇంకే ట్రిప్కి పంపించిన వాళ్ళ పర్సనల్ ట్రిప్కి పంపించిన ఈ సీడ్ బాల్స్ అన్నీ మేము 4000 కాలేజెస్కి వెళ్ళి నేను ప్రజెంట్ చేస్తాను వాళ్ళందరికీ. వాళ్ళు ఈ సీడ్ బాల్ని తీసుకొని కశ్మీర్ టు కన్యాకుమారి వరకు వాళ్ళు ఎప్పుడైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ బాల్ని రోడ్డుకి 2 వైపులా త్రో చేస్తే చాలండి. 100% ఇందులో ఉన్న 100 విత్తనాల్లో 20 నుంచి 50 విత్తనాల వరకు ఏదైతే మన క్లైమేట్ ఉందో క్లైమేట్కి మాత్రమే పెరుగుతాయి. అందులో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఆయుర్వేదిక్ విత్తనాలు. ఆ ఆయుర్వేదిక్ విత్తనాలని మేము ఇక్కడ దగ్గరలో కాశీపట్నంలో 33 ఎకరాలని లీజుకి తీసుకొని అక్కడ నేను తయారు చేయిస్తున్నాను. అలాగే మన హైదరాబాద్ కర్ణాటక బోర్డర్లో 85 ఎకరాలను లీజుకి తీసుకొని అక్కడ కూడా ఈ బాల్స్ని తయారు చేయిస్తున్నాను. ఆదివాసీ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అని ఎలాంటి కులాపేక్ష లేకుండా ఎవరికైతే అన్నం దొరకదో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా తీసుకువెళ్తూ 30,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నదే విశ్వభారత్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా నేను నా స్కీమ్ని వితిన్ ద మంత్స్ ఆఫ్టర్ August 15th ప్రధానమంత్రి గారి దగ్గరికి మన రాష్ట్రపతి మేడం దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ని తీసుకొని ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో 4000 కాలేజెస్కి నేను 1,000 విత్తనాలని 1,000 బాల్స్ని సప్లై చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్ ప్లాంటేషన్స్ అండి. మీకు 16 రకాల మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈ తాలూకా ఎయిర్ని ఎలా ప్యూరిఫై చేస్తుంది ఎలా చేస్తుంది అనే థీమ్తో మేము వస్తాం. ఈ థీమ్లో మాకు దగ్గరగా ఆదిత్య కాలేజ్ దీపక్ రెడ్డి ఆయన ఆన్ ద వే, ఆయన వచ్చినప్పుడు ఒకసారి పరిచయం చేస్తాను. ఫస్ట్ ఆ కాలేజ్ నుంచే ఏ ఫర్ ఆదిత్య మనకి ఫస్ట్ ఆల్ఫాబెట్ కనుక అక్కడి నుంచి స్టార్ట్ చేసి 7 లక్షల మంది ఉన్న ఆదిత్య గ్రూప్స్ నుంచి ఎంతమంది పిల్లలతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మొత్తంగా ఈ మొక్కల్ని విజన్ 2029 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లో మీరు ఎలా అయితే ఓటు వేసుకుంటారో అలాగే ఈ 5 సంవత్సరాలు నా ప్రతిజ్ఞ 1,000 మొక్కల్ని 1,000 బాల్స్ని నేను వేయగలిగితే మినిమం 20 ప్లాంట్స్ వస్తే 20 కోట్ల మొక్కల్ని నేను ఎప్పుడైతే మీకు ప్రకృతికి ఇవ్వగలుగుతానో నెక్స్ట్ 2029కి మీ హీట్ ఏదైతే ఉందో 45 డిగ్రీస్ నుంచి 30 డిగ్రీస్కి వచ్చేస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. ఈ సైన్స్ రీజన్తో నేను 100% ముందుకు వస్తాను. మీ ప్రతి ఒక్కరి తాలూకా విషెస్తో పాటుని హెల్పింగ్ హ్యాండ్స్ కావాలి. ఇది నా ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక 500 రూపీస్ సినిమా టికెట్ ఖర్చు పెట్టడం ఎంటర్టైన్మెంట్ కోసం దట్ ఈస్ నథింగ్. బట్ ఈ బాల్ నాకు తయారు చేయడానికి 1500 రూపీస్ అవుతుంది, అంటే 1500 రూపీస్. మీరు నిజంగా దేశభక్తులై దేశానికి కానీ మీరు చెయ్యగలిగితే మీరు ఒక సీడ్ బాల్ తయారు చేయడానికి ఇప్పుడు కాదు మీకు 2029 అంటే ఆ కమింగ్ 5 ఇయర్స్లో ఎప్పుడు మీకు అనిపిస్తే అప్పుడు విశ్వభారత్
www.com అని చెప్పి మాది ఏదైతే వెబ్సైట్ ఉందో వచ్చి మీ ఫోన్ నెంబర్తో పాటుని మీ యొక్క ఒక చిన్న స్లోగన్ని పంపిస్తే మీకు బాల్ ఇస్తాను. ఈ బాల్ని మీకు నెక్స్ట్ బాల్ తయారు చేయడానికి మీకు అవసరం ఉంటే ఇవ్వండి, లేకపోతే ఏం పర్వాలేదు. బట్ మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా మీ ఇళ్లలో ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు ఎక్కడ ఐడియల్ ప్లేస్ ఉంటుందో ఈ బాల్ని త్రో చేసి ఆ పిక్ని మాత్రం విశ్వవార్తకి పంపించండి. అది మీకు జీరో కాస్ట్. ఎందుకంటే ఆ పిక్ 20 మొక్కలు అయిన తర్వాత మీరు పెంచే మొక్క మీద ఎంతో అభిమానం ఉంటుంది. అమ్మగా, విశ్వనారిగా మీరు ప్రతి ఒక్కరూ కూడా బిడ్డకు తల్లిగా ఈ దేశాన్ని స్వాతంత్ర సమరయోధుల్ని అందించిన విశ్వనారీలు ఇప్పుడు మనం ఏ పక్క రాష్ట్రాలతోటో పక్క దేశాలతోటో లేకపోతే ప్రపంచంలోనే ఇంకో దేశంతో యుద్ధం చేయక్కర్లే, పర్యావరణంతో యుద్ధం చేయాలి. గ్లోబల్ వార్మింగ్ ఫ్యూచర్ జనరేషన్స్లో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకు మీరు చేయాల్సిన గ్లోబల్ వార్మింగ్ ఫైట్ అంటే రీక్విట్ ఇండియా. ఇది మనం యుద్ధం చేసేది శత్రువుతో కాదు, ప్రకృతితో. ఆ ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే ప్రకృతి ఎంత మంచి వనరులు ఇస్తుంది. అలాంటి కొన్ని మొక్కలని మీకు జస్ట్ ఇక్కడ నుంచే అలా డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే మీ ఇళ్లలో పిచ్చి మొక్కలు అనుకుంటున్నారు, ఆ ప్రతి పిచ్చి మొక్కకి ఒక ఔషధ మొక్క అది. దాంట్లో అంటే ఇప్పుడు టైం సరిపోదు, లేకపోతే ప్రతి మొక్క ఇలాంటివన్నీ కూడా రాచకోడూరులో మేము ఒక ప్లాంటేషన్ చేస్తున్నాం. రేపు 16th June దిస్ మంత్ మేమేం చేస్తున్నామంటే రైతులందరినీ పిలిచి ఒక సహపంక్తి భోజనం అంటే ఒక గెట్ టుగెదర్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి రైతులందరికీ మా కల్టివేషన్ చేస్తున్న దగ్గర మేము కలుపు మొక్కలు తీసి కలెక్ట్ చేయమని ఇచ్చాం. ఈ కలుపు మొక్కలు అన్నిటితో మీకు మస్కిటో ఆయిల్ అనేది ఇస్తాను, అది ఈకో ఫ్రెండ్లీ. సో ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేసి ఈరోజు ఆర్గానిక్ ఒక స్టోర్ ఉందంటే అక్కడికి పడిపోయి పరిగెత్తి మనం ఇచ్చేసేస్తాం. ఒక ఆర్గానిక్ పండ్ ఒక ఫ్రూట్ ఏదైనా ఉంది, ఒక వాట్సాప్ తీసి పెడతాం, దానికి ఎన్నో లైక్స్ అన్నీ. ఇలా ప్రతిదీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం. ఒక మంచి ఆలోచనతో చేస్తే, ఉపయోగపడే ఆలోచనతో చేస్తే మనకి ఉపయోగపడుతుంది, మన దేశానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఏదో చెప్పాలని ఉంది, ఎందుకంటే ఇది ఈరోజు తపన కాదు. 8 yearsగా నేను పడుతున్న కష్టం. స్టిల్ టు మై ఎండ్ మై లైఫ్ ఫర్ ఇండియా. నా ఫ్యామిలీకి కూడా నేను ఏం చేయగలనో చేయలేనో నాకు తెలియదు. నా పిల్లలిద్దరూ సాయి సిద్ధు అండ్ దీక్షిత, ప్లీజ్ కమ్ ఆన్ ద డాష్. వీళ్ళిద్దరికీ నేను చెప్పేది ఒక్కటే, చదువుకోండి, మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. మీకు వీలైతే మీ తండ్రి ఆశయాలని, ఎందుకంటే నా తండ్రి ఈరోజు ఈ లోకంలో లేరు, కానీ ఆయన చేసే సర్వీస్ నాకు తెలిసేది కాదు. చిన్నప్పుడు ఆయన ఒక డైలీ వేజ్ ఎర్నర్, అంటే పూట కూలి. అలాంటి వ్యక్తి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి నాకు దగ్గుంది, జలుబుంది, రకరకాల వ్యాధులు ఉన్నాయని మెడిసిన్స్ ఫ్రీగా తీసుకొచ్చి మా విలేజ్ పక్కనున్న చిన్న చిన్న ఊర్ల వాళ్ళు సంత, అంటే ఈరోజు పశువుల సంతలు లేకపోతే మన ఏదైతే రైతు బజార్లు అంటున్నామో అలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవారు. ఆయన దగ్గర డబ్బులుండే కాదు, ఆయనకి జబ్బులు ఉన్నాయని అబద్ధం చెప్పి ఆ మెడిసిన్ని తీసుకొచ్చి అందరికీ ఫ్రీ మెడిసిన్ ఇస్తే, ఎందుకు నాన్నగారు అని అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఆ మెడిసిన్ని ఇక్కడ ఇంతమందికి ఫ్రీగా ఇస్తే వాళ్ళకి ఏదో తెలుస్తుంది, మనకు తోచిన సహాయం చేస్తున్నాం. అప్పుడు తెలియలే ఆయన గొప్పతనం. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అర్థమైంది నాకు. నేను సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఆయన మోటో ఎలాంటిదో, ఆయన ఎంత దృఢ సంకల్పంతో ఆలోచించేవారు. ఆయన ఇయర్స్ అంటే 72 years బ్రతికిన లైఫ్లో 60 years సైకిల్ మీద తిరిగి ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకో లాస్ట్ మినిట్ వరకు ₹1 కూడా వేస్ట్ చేయకుండా మా అమ్మకి తన తరువాత తన ఆశయాల్ని ఇచ్చి తను పరమపదించారండి. అలాంటి ఒక వ్యక్తికి 3 కొడుకులం. ఈరోజు నేను, నా తమ్ముడు కూడా ఉన్నాడు శంకర్, అన్నయ్య రాలేదు. బట్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉంటుందా ఉండదా అని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో పిచ్చి పిచ్చివన్నీ వద్దు. నాలాంటి ఫ్యామిలీసే మీ అందరివి కూడా. ప్రతి ఇంట్లో కూడా ప్రతి మదర్ ఒక దేవత. అంటే అక్కడ హీరోలు హీరోయిన్లు అంటే పిచ్చి పిచ్చి మాట్లాడద్దు మనం. ఒక దేవత అంతే. అంటే దేవుడి కన్నా గొప్ప వ్యక్తులు ఎవరూ లేరు. దేవత స్త్రీమూర్తి అన్నది దేవతా స్వరూపుని.